ఇక డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద ఉన్న ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 50 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. నందిగామలోని ఆల్విన్ ఫార్మా కంపెనీలో ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన సమయంలో మొత్తం 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో కొంతమంది కిటికీలోంచి దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంకా చాలా మంది కార్మికులు పరిశ్రమ లోపల మంటల్లో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. కార్మికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫైరింగ్ అని కాల్ చేయడం आराम से రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద ఉన్న ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 50 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. నందిగామలోని ఆల్విన్ ఫార్మా కంపెనీలో ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన సమయంలో మొత్తం 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో కొంతమంది కిటికీలో నుంచి దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంకా చాలా మంది కార్మికులు పరిశ్రమ లోపల మంటల్లోనే చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. కార్మికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, నందిగామ వద్ద ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి? అసలు మంటలు ఇప్పటికైనా అదుపులోకి వచ్చాయంటారు? ఎంతమంది కార్మికులు అందులో చిక్కుకున్నారంటారు? సుజాత, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం కేంద్రంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు రావడం తర్వాత దాదాపుగా 50 మంది కూడా లోపల చిక్కుని ఉన్నట్టు కూడా మనకు స్థానికుల నుంచి ఇచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. దీంట్లో కొంతమంది కిటికీల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాం. మన రాజ్ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా మనం విజువల్ చూడొచ్చు. ప్రాణ భయంతో 4వ అంతస్తు నుంచి కూడా ప్రాణాలు లెక్క చేయకుండా కింది దూకే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అయితే దూకగలిగారు కానీ మిగతా వాళ్ళు బయటకు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎప్పటికే ఒక్కసారిగా పొగ మొత్తం చుట్టూ అల్లుకొని మంటలు ఎగబాల్సిన నేపథ్యంలో కొంతమంది సజీవ దహనం అయ్యి ఉండవచ్చునేమో అని చెప్పన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం దాదాపుగా ప్రస్తుతానికి ఇమీడియట్ గా అక్కడ 2 ఫైర్లను మూసేసి మంటలాడిపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ జరిగిన అగ్ని ప్రమాదం భారీ అగ్ని ప్రమాదం కాబట్టి మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మరికొన్ని ఫైర్ ఇంజిన్లు డిప్లాయ్ చేసే తప్పించి అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చే అదుపు రాదని చెప్పేసి కూడా స్థానికుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం తెలుస్తాం. మనం చూస్తా ఉన్నాం పైనుంచి రాజకీయ ఎక్స్క్లూజ్ గా పైనుంచి చాలా మంది కూడా ఎలాగోలా తప్పించుకొని కిందకు దూకే ప్రయత్నం చేయడమే కాకుండా దిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలా కొంతమంది మాత్రమే బయటికి రాగలిగారు. దాదాపు ఇంకా 20 నుంచి 30 దాదాపుగా మొత్తంగా 50 మంది కార్మికులు మంటల్లో చిక్కుని ఉన్నారని చెప్పని కూడా తెలుస్తా ఉంది. కొంతమంది పైనుంచి దూకుతున్న విజువల్స్ కూడా మనం రాజ్ న్యూస్ లో ఎక్స్క్లూజ్ గా చూడొచ్చు. అయినప్పటికీ కూడా మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి మనం దాని మీద మనం ప్రాథమికంగా విచారణ చేస్తే ప్రాథమిక సమాచారం ప్రకారం ఇక్కడ జరిగిన ఫైర్ యాక్సిడెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అని అంటున్నప్పటికీ కూడా అక్కడ లోపల జరిగిన చిన్నపాటి ప్రమాదం వల్లనే ఒక్కసారిగా మంటలు అందుకున్నాయి. మరి గ్యాస్ లీక్ జరిగిందా లేకపోతే లోపల సిలిండర్ బ్లాస్ట్ అయిందా దాని మీద ఇంకా మనకి పూర్తి సమాచారం రావాల్సింది. ప్రస్తుతం మాత్రం భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి.
మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైర్ ఇంజన్ల ఫోర్స్ సరిపోవడం లేదు కాబట్టి మరికొన్ని ఫైర్ ఇంజిన్ కూడా వస్తే తప్పించి అది అదుపులో వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే ఇంకా లోపల నుంచి ప్రాణ భయంతో నడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే లోపలికి వెళ్ళి రక్షించే ప్రయత్నం చేయడానికి కూడా వీలు లేకున్నంతగా అక్కడ మంటలు ఎగిసిపట్టడం, తర్వాత లోపలంతా పొగ కమ్ముకొని ఉండడంతో ఖచ్చితంగా లోపల చాలా మంది కూడా ఇబ్బందుల్లో ఉండే పరిస్థితి. తర్వాత ఈ ఫైర్ యాక్సిడెంట్ లో ఖచ్చితంగా సజీవ దహనం అయితే అయిపోతారని చెప్పన్న భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి. ఎవరైతే లోపల ఉన్న పరిస్థితి చూసి పైనుంచి దూకి ప్రాణాల రక్షణ బయటకు వచ్చిన వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేస్తూ కూడా వాళ్ళు అపస్మార స్థితిలో మాట్లాడే పరిస్థితులు లేరు. ఒక్కసారిగా లోపల పొగలు అల్లుకోవడం, తర్వాత అక్కడ ఆ ఫార్మా కంపెనీ కాబట్టి దీనికి సంబంధించిన కెమికల్స్ అన్ని కూడా ఒక్కసారిగా మంటలు అందుకున్నాయి. అవి ఆర్పియాలంటే ఖచ్చితంగా ఫోమ్ లాంటి అత్యాధునిక టెక్నాలజీ ఉన్న ఫైర్ ఇంజిన్లు వస్తే తప్పించే అదుపులోకి వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం అయితే మాత్రం లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉందా అని చెప్పి అంటే అవకాశం లేదు అని చెప్పి చెప్తున్నప్పుడు కూడా అక్కడ ఫైర్ సిబ్బంది ఏదో రకంగా వాళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మసీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరి ఆల్విన్ ఫార్మసీలో ఇలాంటి ఫార్ములాకి సంబంధించిన నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు జరిగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగా తీసుకోకపోవటం వల్లనే అక్కడ మంటలు అదుపు చేసేందుకు అక్కడ ఏమైతే అగ్నిమాపక ఎక్విప్మెంట్ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అక్కడ సరైన ఎక్విప్మెంట్ అనేది లేకపోవడంతో ఆ మంటలు అదుపులోకి రావటం లేదని చెప్పని కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి చెప్తా ఉంది. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు అడావుట్ చేస్తున్న ఈ స్థానికంగా ఉండే ఫైర్ అదే ఏ రకంగా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, ఏదైనా సరే ఇలాంటి కంపెనీల్లో పనిచేస్తున్నప్పుడు ఎగ్జిట్ డోరు కంపల్సరీ ఉండాలి. ఎగ్జిట్ గా ఖచ్చితంగా చుట్టూ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇలాంటి కంపెనీలు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా వాహనం అంటే ఫైర్ ఇంజన్ చుట్టూ తిరిగే రకంగా అక్కడ రూల్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. కానీ అలాంటి రూల్స్ కూడా ఈ ఫార్మా కంపెనీలో లేని తెలుస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం భారీగా ఎగిసిపోతున్న మంటలు, తర్వాత పొగ కూడా కమ్ముకుంటా ఉంది. చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లలో కూడా పొగ భారీ ఎత్తున వస్తుందంటే లోపల ఉన్న పరిస్థితి వాళ్ళు ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్తాను. ఎవరైతే ధైర్యం చేసి పైనుంచి దూకే ప్రయత్నం చేసి వచ్చిన వాళ్ళ చెప్తున్న పరిస్థితి అర్థమవుతోంది. మరి లోపల మనకు 50 మంది కూడా చిక్కుని ఉండవచ్చు అని చెప్పి అన్నారు. మరి వాళ్ళు ఈ పొగకి చాలా మంది అపస్మార స్థితిలో పడ్డారు. ఆ తర్వాత ఒక్కసారిగా మంటలు కూడా ఎగబాగుతున్నాయి. అది ఫార్మా కంపెనీ కాబట్టి అక్కడ కొన్ని కెమికల్ డబ్బాలు కూడా ఉన్నాయి. తర్వాత సిలిండర్ అంటే ఈ మెడిసిన్స్ తయారు చేసే క్రమంలో కొంత గ్యాస్, తర్వాత కొంత నైట్రోజన్ లాంటి గ్యాస్ సంబంధించిన సిలిండర్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా ఒక్కసారిగా పేలడం తోటి ఇంత భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పని కూడా వాళ్ళు చెప్తున్న సమాచారం తెలుస్తోంది. మొత్తం మీద మరి ఆల్విన్ ఫార్మా కంపెనీలో ప్రస్తుతం లోపల నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి వాళ్ళని ఏ రకంగా రక్షించాలి, తర్వాత దీంట్లో హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లే లోపలనే ప్రాణాలు ఉండే పరిస్థితి లేదు. అక్కడ అత్యాధునికమైన ఫోమ్ లాంటి ఫైర్ ఎక్విప్మెంట్ తోటి అక్కడ దాన్ని ఆపే ప్రయత్నం చేసి తప్పించి అదుపులో వచ్చే పరిస్థితులు మనం చూస్తున్నాం. రాజు ఎక్స్క్యూజ్ గా ఎంత భారీ ఎత్తున మంటలు ఎక్కిపోతున్నాయని చెప్పని ఇన్నారెడ్డి ఫార్మా కంపెనీలో ఇప్పటి వరకు మంటల్లో ఎంతమంది చిక్కుకుపోయి ఉన్నారు, వారిని రక్షించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారంటారా? అలాగే ఇటు ఫైర్ ఇంజిన్లతో మంటలు కూడా అదుపు చేస్తున్నారు. ఇంకా ఈ మంటలు కంట్రోల్ చేయడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? సుజాత, మనం చూస్తా ఉన్నాం రాజూస్ లో ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్న విజువల్ చూస్తా ఉంటే మనకు అర్థమవుతా ఉంది. అక్కడ ఏమైతే ఫైర్ ఎక్విప్మెంట్ లేకపోవడం, తర్వాత మంట అదుపులోకి రాకపోవడం వల్లనే ఒక్కసారిగా ఎగబాకిన మంటలు లోపల ఉన్న ఈ ఫైర్ సంబంధించిన అంటే ఫార్మా కంపెనీ కాబట్టి కొన్ని సిలిండర్స్ ఉంటాయి, తర్వాత కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా బర్నింగ్ కెపాసిటీ కలిగి ఉంటాయి కాబట్టి ఒక్కసారిగా మంటలకు అంటుకొని ఒక్కసారిగా మంటలు ఎగబాటమే కాకుండా ఎప్పుడైతే ఆ మెడిసిన్స్ అంటే రకరకాల కెమికల్స్ తయారైన మెడిసిన్స్ కాబట్టి ఆ మెడిసిన్స్ కూడా మంటలకు ఆహుతవుతున్న క్రమంలో వచ్చిన పొగతోటి కూడా చాలా మంది అపస్మార స్థితిలో పడ్డారని చెప్పని కూడా అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళే కాదు, లోపల నుంచి ధైర్యం చేసి పైనుంచి దూకిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న సమాచారం బట్టి మనకు అంతా ఉంది. మొత్తం మీద దాదాపుగా 2 ఫైర్ ఇంజిన్లు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నాయి, కానీ మరికొన్ని ఫైర్ ఇంజిన్లు కూడా రావాల్సిన అవసరం ఉంది. కానీ దూరంగా ఉండటం, సిటీ దూరంగా ఉండడంతో మిగతా ఫైర్ ఇంజిన్ తెప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓవరాల్ చూస్తే ఇక్కడ ఆల్విన్ కంపెనీకి సంబంధించిన వ్యవహారంలో అక్కడ సరి అయిన
ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేకపోవడం అనేది ఇంత భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి కాదు, చోటు చేసుకున్న తర్వాత ఆర్పు వేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో కూడా ఇవన్నీ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్ తీసుకోకపోవడం అనేది మాత్రం ఈ కంపెనీలు చాలా స్పష్టంగా గమనిస్తా ఉన్నాం. చూస్తా గతంలో జరిగిన అగ్ని ప్రమాదాలు కావచ్చు, ఇప్పుడు ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలను మనం గమనిస్తా ఉంటే ఖచ్చితంగా ఇది ఆ యాజమాన్య నిర్లక్ష్యమైన చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదైనా సరే కంపెనీల్లో ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ కనుక ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా అదుపు చేసేందుకు కానీ లోపల వాళ్ళని రక్షించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తా ఉన్న విజువల్స్ లో రాజన్యూస్ ఎక్స్క్లూజివ్ గా కానీ లోపల నుంచి ఎవరు కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒక్కసారిగా ఎగబాకిన మంటలు, తర్వాత లోపల కమ్ముకున్న పొగతోటి వాళ్ళు ఉక్కిబిక్కిరి అవుతున్నారని చెప్పి సమాచారం అంతా ఉంది. మరి వాళ్ళు ఏ రకంగా బయటకు రావాలి, తర్వాత వాళ్ళను రక్షించే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. కానీ వాళ్ళని రక్షించడానికి వెళ్ళిన వ్యక్తులు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. చుట్టుపక్కల ఎగబాకిన మంటలు, తర్వాత పొగల్లో కమ్ముకున్న తర్వాత లోపల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని చెప్పని కూడా అక్కడ ఎవరైతే పైనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తులు ఇచ్చిన సమాచారం ప్రకారం నాకు అంతా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇలాంటి ఘటన చోటు చేస్తున్న క్రమంలో ఇలాంటి కంపెనీల నిర్లక్ష్యం వల్ల, తర్వాత ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల జరిగిందని తెలుస్తా ఉంది. ఇప్పుడైతే దాదాపుగా 2 ఫైర్ ఇంజిన్లు వచ్చాయి, తర్వాత మరొక 10-12 ఫైర్ ఇంజిన్లు వచ్చినా కూడా అదుపు వచ్చే పరిస్థితి కాబట్టి మరిన్ని ఫైర్ ఇంజిన్లను మూసేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి లోపల అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తులు కొంతమంది అగ్నికి ఆహుతయ్యారు, తర్వాత అగ్నికీలల్లో వాళ్ళు చిక్కుకొని పోయారని చెప్పి అన్న సమాచారం ఉంది. కానీ దీన్ని అఫీషియల్ గా చెప్పాల్సింది మాత్రం ఫైర్ సేఫ్టీ సిబ్బంది, అక్కడ అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు మరి ఎంత మేరకు వాళ్ళు రక్షించగలిగారు, తర్వాత ఎంతమంది ఇంకా లోపల ఉన్నారు, ఏ రకంగా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పుడు మంటలు ఆర్పడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఫలిస్తాయని చెప్పి దాని మీద ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.